హాయ్ అందరికీ. ఈరోజు అమ్మ చేతి ఊరగాయ చేపల పులుసు అయితే పెట్టిస్తాను మీ అందరి కోసం. మేము లేచేసరికి 8 అయింది టైము. సంయుక్త అయితే పడుకొనే ఉంది. మా వారైతే బ్రష్ చేస్తున్నారు. సో పుల్లిరిచాను రామని చెప్తే ఇక నేను వెళ్ళి బ్రష్ చేసి అయితే వచ్చాను. అమ్మ అయితే ఇక్కడ చట్నీ అయితే చేయటం కోసం అనేసి ఒక పక్క పల్లీలు ఎంచుతుంది, ఒక పక్క ఏమో ఇక్కడ పూరీ కోసం రెడీ చేసింది. ఏమా నువ్వు తప్ప ప్రపంచంలో ఎవ్వరైనా సరే పూరీలకి చట్నీలు చేస్తారేమే అంటే, మరి ఏం చేయమంటావు, ఆలుగడ్డలు ఇంట్లో లేవని చెప్తుంది. ఇక మనం ఎలాగో చేయలేం కాబట్టి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు కొంచెం బద్ధకాలు వస్తాయి కాబట్టి ఇట్స్ ఓకే అమ్మా, నువ్వు ఏం చేసినా రుచిగా ఉంటుందమ్మా అని చెప్తామన్నమాట. సో అంటే రుచిగా ఉండదా పార్వతి అనకండి, చాలా బాగా ఉండిద్ది. మా అమ్మ చేతి వంట నాకు చాలా ఇష్టం అనమాట. మా నాన్నకి నేను వండితే నచ్చిద్ది, మా అమ్మ అనేది నూనె ఎక్కువ వేయదు, అది ఉప్పు కారాలు తగ్గిచ్చేసిద్ది, నీకు అయ్యే బాగా నచ్చుతాయిలే అనేది. బట్ మా నాన్నకి నేను ప్రిన్సెస్నే కదండి, ఏమంటారు చెప్పండి. ఇక అమ్మ వేసిన ముగ్గులు అయితే మీకు చూపిస్తున్నాను అనమాట. తర్వాత వచ్చేసి కలబంద చూసారా ఎంత చక్కగా ఉందో. ఇక పూల మొక్కలు అవన్నీ కొంచెం తగ్గిపోయాయండి, ఎండాకాలం వచ్చేస్తుంది కాబట్టి. అమ్మ ఏమో చూసుకోకుండా పూరీలు తీసేటప్పుడు గంటె సరిగ్గా లేదనేసి అట్ల కాడ దాంతో తీసుకుంటూ నూనె కొంచెం చేతి మీద ఒలికిందంట, బాగా కాలుతుంది అనేసి అయితే చెప్తుంది. ఎర్రబడిపోయింది చూడండి ఎంత ఇబ్బంది పడుతుందో. ఇక తర్వాత నాకు ఇవేమన్నా నేను చేస్తానమ్మా అంటే, వద్దులే నేను తీస్తాను, అవి తీసుకెళ్ళి పెట్టుపో అంటుంది అనమాట. ఇవి నేను తర్వాత పెడతానులే, ఈ టీ చేయగాల్చుకొని అంత ఇబ్బంది పడాలా అనేసి అయితే నేను అరుస్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి ఎంత ఎర్రగా అయిపోయింది, సూర్మంట అనిపించింది నాకు. ఎందుకంటే ఎంత జోకులు చేసుకున్నా మన అమ్మకి ఏదైనా ఇబ్బంది వచ్చింది అంటే మనం తీసుకోగలమా చెప్పండి. సో అలా అనమాట. అయితే ఇక ఇక్కడ వచ్చేసి చట్నీనేమో తాలింపు పెడుతుంది. ఆ తాలింపు ఏమో అదిగో చూసారా, వేడి అసలకే చేయగాలి ఉంది, వేడి ఎందుకు పట్టుకుంటున్నావే అంటే అప్పుడు మళ్ళీ ఒక క్లాత్ తీసుకొచ్చి అయితే ఇక్కడ పట్టుకుంటుంది అనమాట. ఇక తాలింపు అయితే పెట్టేసిందండి. పూరి అండ్ కూర బాగా అనిపించిద్దా మీకు, చట్నీ కాంబినేషన్ బాగా అనిపించిద్దా. మా అమ్మ ఏం చెప్పిందో తెలుసా నాకు, హోటళ్ళలో ఎలాగ పెడతారు అందుకే నేను ఎలాగే పెట్టాను అంది. ఈ కుళ్ళు జోకులు మా అమ్మ తప్ప ఎవరు వేయరు అనిపించేసింది నాకైతే. సో ఇక సరేలే అనేసి చట్నీతో అయితే తిన్నాం, చాలా బాగానే అనిపించింది. కానీ ఉప్పు కారాలు కొంచెం మనం పూరీలు తినేటప్పుడు మాత్రం ఎక్కువ ఉండాలండి, అది మాత్రం కంపల్సరీ, లేకపోతే చప్పగా అనిపించేసిద్ది అనమాట. అది మిక్స్ చేయటం కూడా మా అమ్మ ఏలుతో, ఇప్పుడు అంత అవసరమా అంతసేపు మిక్స్ చేయటం అంటే, ఏమైంది అంటుంది. ఏమవటం ఏంటి, కాలింది ఇక నాకు అని అడుగుతున్నాను అనమాట. ఇక ఇక్కడ వచ్చేసి మేమైతే అటు నీలాద్రికి వెళ్ళి కొంచెం ఫోటోషూట్ అయితే తీసుకొని వచ్చాం, అంటే వీడియోస్ అనమాట. పోస్ట్ చేశాను కదా ఆల్రెడీ. ఆ లోపు ఇక్కడైతే మిడిల్ సైజులో ఉన్న చేపలు తెప్పించింది. అసలు కమా ఆ చెయ్యి అట్టుంది, నువ్వు ఎందుకు తెప్పించినవి అవన్నీ అంటే, నీ ముఖం అది ఎప్పుడో తగ్గిపోయింది, ఏం కాదు అరవకుండా వచ్చి వీడియో తీసుకొని చెప్తుంది. ఏదైనా తల్లి ప్రేమేనండి. సో ఇక ఇక్కడైతే చేపలు నేను రుద్దుతాను అన్నాను. ఏంటి నువ్వు రుద్దేది, కింద వేసుకొని ఇది చేసుకుంటావు, ఏళ్ళు కొట్టుకుపోతాయి, వద్దులే నేను రుద్దుతాలే చూడు, కానీ ఈసారి నువ్వు రుద్దుకోవడానికి ఉంటాయి అంటే, ఈ సైజులో అసలు బాగా తినడగామా, నువ్వు ఎందుకు తెప్పించావు అనేసి అడిగాను అనమాట. ఈ సైజులో ఎందుకు తినరు బాబు, తినరా, మరి ఏం చేయమంటావు, తీసుకురామని చెప్తే వాళ్ళు ఇది తీసుకొచ్చారు అనేసి చెప్తుంది. ఇవి కొంచెం జిడ్డుగా అయితే ఉన్నాయన్నమాట. సో మొత్తం కూడా శుభ్రంగా ఉప్పేసి ఒక 10-15 సార్లు కడిగి ఉండిద్దండి. అసలుకి ఏం లేదు, పట్టుకుంటే నూనె రాసినట్టు జారిపోతున్నాయి. అదంతా పొయ్యి చక్కగా ఇది చేశారనమాట. ఏమైనా సౌండ్స్ వస్తున్నా ఇగ్నోర్ చేసేయండి. సో నేను బయటకు వచ్చానమాట, అందుకని మీకు వాయిస్ అన్నది కొంచెం సౌండ్స్ డిస్టర్బెన్స్ ఉంటే ఇగ్నోర్ అయితే చేసేయండి. ఇక ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా, అమ్మ తలలు మొత్తం తెంపేసి లోపల పొట్ట కోసేసి పేగులు అవన్నీ అయితే తీసేస్తుందండి. నేను సరి చేస్తాలే అంటే, నీకు రాదు, నువ్వు చూడు, మళ్ళీ చేదు ఉంచినవు అనుకో కూర అంతా పాడైపోద్ది అని అయితే చెప్తుంది అనమాట. ఇక అల్లం వెల్లిపాయ అయితే ఇక్కడ దీంట్లో వేసేస్తే దంచుతుందండి. సో అలాగే టేస్ట్ బాగుంటుందని నేనేమో ఇక్కడ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అవి అయితే కోసి ఇచ్చాను అనమాట. అల్లం పొట్టు తీసి ఎల్లిపాయ పొడి తీసి అయితే అమ్మకి ఇచ్చాను. ఆ క్లీనింగ్ కంప్లీట్ అయిపోయేసరికి నాకైతే అమ్మ వాళ్ళ రోల్ అయితే చాలా బాగా నచ్చింది. మీకు అలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఒక చోట పెట్టుకుంది, చింతపండు గుజ్జు అండ్ మిడిల్గా ఉన్నటువంటి చేపలు, వీటికి ఏదో పేరు చెప్పింది కానీ గుర్తుపోయిందండి నాకు. కావాల్సిన ఉప్పు, పసుపు, ఊరగాయ కారం,
మామూలు కారం, గరం మసాలా, సో, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కూడా రెడీగా అయితే ఉన్నాయన్నమాట. ఇది చూసారా చేపలు ఎంత క్లీన్ చేసి మళ్ళీ దీనికి పసుపు, ఉప్పు వేసి మళ్ళీ వాటర్‌తో క్లీన్ చేసింది. ఇక్కడ రైస్ కూడా స్టవ్ మీద పెట్టేస్తున్నాను నేనైతే. మీరు గమనించారా? అమ్మ వాళ్ళ ఇంటికొచ్చినప్పుడు పోయినసారి దసరా అప్పుడు వీడియో తీశాను కదా నా హెయిర్‌ని. సో, అప్పుడు అన్నారు, "ఏంటి అంతుంది నీ హెయిర్ అక్క" అనేసి. ఇప్పుడు కొంచెం డెవలప్ అయింది నా హెయిర్ గూడా. సో, చూస్తున్నారు గదా! అలాంటి ప్రయోగాలన్నీ చేసుకోవాలి. మన మీద మనం చేసి తర్వాత పిల్లల మీద చేయాలనమాట. ఇక ప్రాసెస్ అంతా చూసేయండి. ప్రాసెస్‌లోకెళ్తే ఫస్ట్ చేపల చెట్టు అయితే స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించుకొని దాంట్లోకి ఒక 5, 6 స్పూన్‌ల ఆయిల్ వేసుకోవాలి. సో, దాంట్లోకి అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు 4 అమ్మ అయితే రోట్లో ఏసుకొని దంచిందనమాట. అదేసేసుకొని దాంట్లో ఉప్పు, పసుపు, తర్వాత వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించుకొని, సో, వాటినైతే కాస్త మగ్గనివ్వాలి. పచ్చివాసన అంతా కంప్లీట్‌గా పోయేంత వరకు కాసేపు అయితే మగ్గనివ్వాలి. మనం పుసా అయితే వేయనవసరం లేదనమాట. అంటే ముక్కలు అవన్నీ కూడా చింతపండు గుజ్జు పిండిన తర్వాత అయితే మనం ఉడికించి ఆ గుజ్జులో అయితే ముక్కలు వేయాలి. ఎందుకంటే ఇవి చిన్న చేపలు కదా! సో, మనకేమి ఇవి కుక్ అవ్వాల్సిన అవసరం ఏమి లేదు. అదే పెద్ద చేపలనుకోండి కొంచెం నీసు వాసన వచ్చిద్ది అనేసి కొంచెం లైట్‌గా మనమైతే తాలింపులో వేసుకున్నట్టు వేసేసుకొని, సో, కొంచెం కుక్ చేయాల్సి ఉంటది గానీ ఇప్పుడైతే అవసరం లేదనమాట. సెకండ్ టైం పిండటానికైతే కొంచెం మళ్ళీ వాటర్ పోసాను చింతపండులో. ఇక్కడ అమ్మ అయితే కారం ఏసేసింది. అబ్బా! నాకు ఇక్కడ మాగాయి కారం, కారం వస్తుంటే నోరు ఊరిపోతుంది నిజం చెప్తున్నా. అమ్మ అయితే నేను అటు చూపిచ్చి, ఇటు చూపిచ్చేసరికి కారం అయితే వేసింది. కారంలో నూనె ఉంటది గదండీ! ఆ నూనె అండ్ తర్వాత వచ్చేసి కారం అనమాట. అది వేసుకుంటే నిజంగా టేస్ట్ అయితే సూపర్ డూపర్‌గా ఉంటుంది. నిజంగా చెప్తున్నా అసలుగా ఎంత యమ్మీగా ఉందంటే కర్రీ ఆ రోజైతే చాలా బాగా కుదిరిందనమాట. అమ్మ చేసిద్దండి ఇలా కారం ఏసైతే. తర్వాత కొన్ని మళ్ళీ చింతపండు నీళ్ళు గూడా వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇది మరిగించిన తర్వాత కొంచెం ఉప్పయితే ఇప్పుడే చెక్ జేసుకోండి. కొద్దిగా ఉప్పగా ఉండాలి. మరి ఉప్పు లేకుండా కాకుండా చూసుకొని ఉప్పన్నది సరిపోయింది అనుకున్న తర్వాత ముక్కలైతే వేసేసుకోవాలి. ఇక ఆ చేపలన్నీ కూడా వేసేసుకొని చక్కగా ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించుకోవాలి. ఎంతసేపు పట్టదో చేపల కూర ఉడకటానికి తెలుసా? చాలా తక్కువ టైం పట్టిద్ది. కానీ సాయంత్రం తింటే ఆ వేడి వేడి దానికంటే ఇంకా బావుంటది. బట్ మనం ఏడ ఊరుకుంటాం చెప్పండి. మనం ఏమైనా 2 రకాల ఐటెమ్స్ చేసామా? చేసిందే ఒకటి కాబట్టి సాయంత్రం దాకా ఊరుకునే పని లేదనమాట. ఎమ్మటనే తినేసేయాలి. సో, ఇక ఇలా ఉడికిపోయిన తర్వాత మనమైతే గరం మసాలా వేసుకోవాలి. దీంట్లో కూడా ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగాలు, యాలకులు ఇవన్నీ గూడా అమ్మ పౌడర్ వేసి మళ్ళీ కొన్ని చింతపండు నీళ్ళైతే పోసుకుంటుంది. పులుపు ఎక్కువ కాకుండా చూసుకొని పోసుకోండి. మేమైతే చింతపండు మార్చలేదు. సో, ఇలా మొత్తం కొంచెం కొంచెంగా కదిపించుకొని ఇలా అయితేనే బావుంటది. చేపల చెట్టు ఎప్పుడైనా గానీ పెద్దగా ఉంటేనే తిప్పుకోటానికి చాలా బావుంటదనమాట. ఈ విధంగా మొత్తం గూడా ఆ పులుసంతా వాటికి పట్టి ఇదిగోండి మన కర్రీ రెడీ అయిపోయింది. ఈలోపే నేనైతే పెట్టుకొనెళ్ళాను. ఇది చూపియటం మర్చిపోయాననేసి మీకది చూపిస్తున్నాను. ఒక ఉల్లిపాయ ముక్క, నిమ్మకాయ కూడా ఉంటే అది గూడా పెట్టేసుకొని తింటే అసలు వేరే లెవెల్ టేస్ట్ తెలుసా? తిన్నా కొద్దీ తినాలనిపిచ్చిద్ది.
టైం వచ్చేసి 4 అయిందనమాట. ఇక కొంచెం చాయ్ తాగైతే మేము బయలుదేరామండి. మధ్యలో పుచ్చకాయలైతే తీసుకుంటున్నారు. సో, టేస్ట్ కూడా చాలా బావుంటున్నాయనేసి పల్లివాడ చౌడారం దగ్గర ఈయనైతే అమ్ముతూ ఉంటారనమాట. బల్క్‌లో పెట్టుకొని పెద్ద పెద్ద వ్యాన్‌లకి వాటికి అమ్ముతారు. సో, మనం వెళ్లి అడిగినా ఇస్తారనమాట. రూ. 100 2 కాయలొచ్చాయనమాట. టేస్ట్ అయితే చాలా ఫ్రెష్ టేస్ట్ ఉంటది. సో, ఎప్పుడైనా అటు వెళ్ళేవాళ్ళు ట్రై చేయండి. ఇక్కడ కాటా అయితే పెడుతున్నారు. ఫుల్ వీడియో చూసుంటే గనక చాలా వీడియోస్ ఫంక్షన్‌వి, ఇంకా టెంపుల్‌వి చాలా ఉన్నాయి మన ఛానల్‌లో. ఒకసారి చెక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడొచ్చేసి మా సంయుక్తకి ఆ బుల్లి బ్యాగ్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. తను ఇచ్చిద్దంట డబ్బులు. నేను ఇస్తాలే డాడీ అంటే, అది నా పర్సే అంటున్నాను. నీ పర్స్ అయినా గానీ నేను ఒక 100 పెట్టుకున్నాను దీంట్లో అని చెప్తుందనమాట.